మీరు బాగా చదువుకుని ఖాళీగా ఉన్నారా? అంటే బాగా ఎడ్యుకేటెడ్ బట్ జాబ్లెస్సా? అసలు ఎందుకు జాబ్లెస్‌గా ఉండిపోతున్నారు? మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా? చూడండి, మన దేశంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది. రీసెంట్ లెక్కలైతే చూస్తే 5.1% పర్ మంత్ పెరుగుతూ ఉంది. అంటే రీసెంట్‌గా ఎగ్జాక్ట్‌గా మే 15న రిలీజ్ అయిన లెక్కల ప్రకారం చూస్తే 3.2గా ఉందండి పర్సెంటేజ్. అంటే 140 కోట్ల జనాభాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఒక 10% ఉంటారు. మరి ఇంకా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీస్ 140 కోట్ల మందికి ఉద్యోగాలు ఉన్నాయా? సర్లే, దాంట్లో పేరెంట్స్ లేదంటే కొంతమంది చిల్డ్రన్, ఈ లెక్కలన్నీ తీసేస్తే ఒక 100 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉందా ఇండియాలో? సో ఎందుకు ల్యాక్ అయిపోతున్నాం? సరే, చదువుకుంటున్నాం, బాగా చదువుకుంటున్నాం, కానీ మనకెందుకు ఉద్యోగాలు రావట్లేదు? మన తోటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ మనకెందుకు రావట్లేదు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఖచ్చితంగా ప్రశ్నించుకుంటే సమాధానం కూడా దొరుకుతుంది. మనం మారుతున్న రోజులు, మారుతున్న టెక్నాలజీ అన్నీ మారుతున్నాయి. సో మనం కూడా మారాలి. అసలు ఏం మార్చుకుంటే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందో చూద్దామా?